ఆచి చికెన్ మసాలా తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. కడప జిల్లాలో ఈ పండుగ ఒక సరికొత్త ఆధ్యాత్మిక సామాజిక సందేశాన్ని ఇస్తుంది. కుల మతాలకు అతీతంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ముస్లిం సోదరులు దర్శించుకోవడం ఇక్కడ దశాబ్దాలుగా వస్తున్న ఆచారం. తమ ఇంటి అల్లుడుగా భావించే వెంకటేశ్వరుడికి ముస్లిం మహిళలు బురకాలు ధరించి భక్తితో మొక్కులు చెల్లించుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన క్షేత్రం దేవుని కడప. తిరుమల వెంకటేశ్వర స్వామికి తొలి గడపగా ఈ క్షేత్రాన్ని పిలుస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడ ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. వేకోజాము నుంచే ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. హిందూ సోదరులతో కలిసి క్యూ లైన్లలో నిలబడి 7 కొండల వానికి భక్తితో దర్శించుకున్నారు. ముస్లింలు వెంకటేశ్వర స్వామిని తమ అల్లుడిగా భావించి పూజించడం ఇక్కడ ప్రత్యేకత. ముఖ్యంగా ఉగాది రోజున కొత్త అల్లుడికి మర్యాదలు చేసినట్టుగా పండ్లు, పూలు, వేప పువ్వు ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయ గడపకు హారతి ఇచ్చి మొక్కులు చెల్లించుకోవడం ద్వారా ఏడాది పొడవునా సుఖ సంతోషాలతో ఉంటామని వారు నమ్ముతారు. గంగా జమున తహజీబ్కు ఈ దృశ్యం అద్దం పడుతోంది. నమో వెంకటేశ శ్రీకాంతాయ కళ్యాణ శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పరాభనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది. ఉగాది పర్వదినమున ముస్లింలు మరియు హిందువులు కలిసి జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది. బీబీ నాచారమ్మ వెంకటేశ్వర స్వామిలో లీనమైనందువలన వారు కూడా మన ఇంటి బావగా భావించి వెంకటేశ్వర స్వామి వారికి మనము ఉగాది రోజు ఆడపడుచులకు చీరసార పెడతాము. అదేవిధంగా వారు కూడా బావకు మరియు ఆడపడుచు అయిన బీబీ నాచారమ్మ వారికి బియ్యము బ్యాళ్లు ఇవ్వడము, స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. కావున ఈ రోజు కూడా ముస్లింలు మరియు హిందువులు కలిసి జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. తిరుమల మండలం మేము ముస్లిమ్స్ అయినా బీబీ నాంచారమ్మకు ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినంన చీర సార అన్నీ తీసుకొచ్చి ఇస్తాం. మాకు మంచిగానే ఉంది. మా అత్తలు ఇస్తున్నారు. మా అత్త చచ్చిపోయినాక మేము ఇస్తాము. మా ఇంటి ప్రకారము మేము లెక్క ఇస్తాము. కొంతమంది బియ్యం అవన్నీ ఇస్తారు. మేమైతే లెక్క ఇస్తాము. వెంకటేశ్వర స్వామికి అప్పటి నుంచి పూజిస్తాను. అప్పటి నుంచి బాగుంది. మా అల్వేలి మంగమ్మకు వాళ్ళు బీబీ నాంచారమ్మకు పెళ్లి చేసుకున్నాడు అని మా ఇంటి అల్లుడు మనకు చేసే మనకు ఆయన పూజించే మంచిదే అని మన సంసారంలో తెగంపులు లేకుండా బాగుంటారు. కొడుకులు కోడళ్ళు భార్యాభర్తల్లో అందరు బాగుంటారని మేము ఆయనకు దీవిస్తున్నాము. బత్యం బియ్యము బ్యాళ్ళు, కంది బ్యాళ్ళు, ఒట్టిమిరకాయలు, పచ్చిమిరకాయలు, చింతపండు, ఉప్పు, పసుపు, కుంకుమ, టెంకాయలు అన్నీ ఇస్తాము. నమో వెంకటేశ శ్రీకాంతాయ కళ్యాణ శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పరాభనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది. ఉగాది పర్వదినమున ముస్లింలు మరియు హిందువులు కలిసి జరుపుకోవడం ఇక్కడ